భారత రక్షణ రంగ ఎగుమతులు దుమ్మురేపాయి. ఏకంగా 62% వృద్ధితో 38,000 కోట్ల రూపాయలు విలువైన ఆయుధాల్ని ప్రపంచానికి అందిస్తున్నాయి. ఇదంతా మేక్ ఇన్ ఇండియా గొప్పతనమే అని కేంద్రం అంటోంది. భారత రక్షణ రంగ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 62.66% భారీ వృద్ధిని నమోదు చేసి రికార్డు స్థాయిలో 38,424 కోట్లకు చేరాయి. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల విక్రయాలతో పాటు సరికొత్త స్వదేశీ రక్షణ సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆదరణే ఈ అసాధారణ విజయానికి ప్రధాన కారణం. ఒకప్పుడు రక్షణ పరికరాల దిగుమతులపై ఆధారపడిన భారత్ నేడు గ్లోబల్ ఎగుమతిదారుగా అవతరించింది. అంతకుముందు ఏడాది 23,622 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 38,424 కోట్లకు దూసుకెళ్లాయి. ఈ రికార్డు ఎగుమతుల్లో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు మెజారిటీ వృద్ధితో 21,071 కోట్లు సాధించగా ప్రైవేట్ రక్షణ కంపెనీలు 17,353 కోట్ల వాటాను అందించాయి. భారత్ నుంచి పరికరాలను ఎగుమతి చేసే కంపెనీల సంఖ్య 128 నుండి 145కు పెరిగింది. ఫిలిప్పీన్స్ తో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం విజయవంతం కావడంతో పాటు ఇండోనేషియా, యుఏఈ, వియత్నాం లాంటి దేశాలు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన యాంటీషిప్ క్షిపణుల కొనుగోలుకు క్యూ కడుతున్నాయి. స్వదేశీ సాంకేతికతతో కూడిన ఈ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు అంతర్జాతీయ మార్కెట్లో గట్టి పోటీ ఏర్పడింది. ఆర్మేనియా లాంటి దేశాలు భారత పినాక రాకెట్ వ్యవస్థలు, ఆర్టిలరీ గన్లను భారీగా కొనుగోలు చేశాయి. కేవలం పెద్ద క్షిపణులే కాకుండా అత్యాధునిక మిలిటరీ డ్రోన్లు, ప్రిసిషన్ గైడెడ్ ఆయుధాలు, రాడార్లు, యుద్ధ విమానాల విడిభాగాలు ఈ ఎగుమతుల్లో చేరాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80 కంటే ఎక్కువ దేశాలకు భారత్ రక్షణ పరికరాలను సరఫరా చేస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ఊతంతో 2029-30 నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత వేగాన్ని చూస్తుంటే ఈ మైలురాయిని సులభంగానే దాటే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.